హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఆల్ మల్టీపర్పస్ పప్పుల కరివేపాకు పొడిని చూపించబోతున్నాను. ఈ ఒక్క పొడి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. మనం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న ఎక్కడికి వెళ్ళినా ఈ ఒక్క పొడి తీసుకొని వెళ్తే చాలు, అన్నిటికీ యూజ్ అవుతుంది. వేడి వేడి రైస్లోకి, మనం ఇడ్లీ చేసుకుంటే సైడ్ డిషెస్గా, దోశ వేసుకుంటే దోశ పైన, లేదంటే సైడ్ డిషెస్గా ఉప్మా తిన్నా, అటుకులు తిన్నా అన్నిటికీ ఈ పొడినైతే మనకు యూజ్ చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి మనం రైస్ కలిపిన తర్వాత వాళ్ళు చాలామంది అన్ని రకాల వెజిటేబుల్స్ కర్రీ తినరు కదా. ఈ మనం పెరుగు అండ్ పాలల్లో రైస్ని మిక్స్ చేసిన తర్వాత ఈ ఒక్క పొడి కొంచెం అందులో వేసి మిక్స్ చేసి తినిపించినా కూడా పిల్లలకు అన్ని పోషక విలువలు, అన్ని విటమిన్స్ అయితే అందుతాయి. అలాగే ఈ పొడితోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో చాలా వరకు మనం పప్పులు అయితే వాడాము. అది ఎలానో చూసేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇక్కడ 1 కప్పు వరకు అవిసె గింజలు, 1 కప్పు వరకు మినప్పప్పు, 1 కప్పు వరకు పెసరపప్పు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు, 1/2 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు మైసూర్ పప్పు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు వరకు ఎండుమిర్చి, కొంచెం చింతపండు, ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ముందుగా శనగపప్పుని వేసి దోరగా మాడకుండా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు, శనగపప్పు కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను వేయించుకొని ప్లేట్లో చల్లారబెట్టేసుకున్నాను. ఇప్పుడు తీసేసి ఇదే నాన్ స్టిక్ కడాయిలో 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు మినపప్పు వేసేసి వీటి రెండింటిని మాడకుండా కూడా చుడి కలర్, లైట్గా గోధుమ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఇలా కమ్మని వాసన వచ్చేంతవరకు వేయించేసి ఇప్పుడు మనం తీసేసి ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో 1 కప్పు మైసూర్ పప్పు, 1 కప్పు తొగరపప్పు కూడా వేసేసుకొని ఈ రెండింటిని కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి. అన్నీ ఇదే ప్రాసెస్లో 1 బై 1 స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మాడకుండా వంట లో ఫ్లేమ్లో పెట్టేసి మంచి కమ్మని వాసన వచ్చేంతవరకు పప్పులను అయితే మంచిగా వేగనివ్వాలి. మాడితే పప్పుల పొడి అంత టేస్ట్ రాదు కాబట్టి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు పప్పులను అయితే మంచిగా వేగించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా అదే ప్లేట్లో చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో అవిసె గింజలు 1 కప్పు. ఇదైతే మంచి హెయిర్ ఫాల్, ఎవరికైతే హెయిర్ ఊడిపోతుందో, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందో అందుకోసమే నేను ఈ పప్పుల పొడిలో డైరెక్ట్గా ఈ అవిసె గింజల పొడి తినాలంటే తినలేమండి, కొంచెం వగరుగా ఉంటుంది. కాబట్టి ఈ అవిసె గింజలు కూడా ఇదే పప్పుల పొడిలో వేస్తే మనకు తినేటప్పుడు మన బాడీకి మంచిగా అందుతుంది. మన హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుంది. చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది కదా. ఈ అవిసె గింజలు ఇలా తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అవి కొంచెం బుగ్గల్లాగా వచ్చేంత వరకు వేయించి అదే ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో హై ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలు కూడా పల్లీలు తినమంటే తినరండి, ఇష్టపడరు. ఇదే మనం పప్పుల పొడిలో ఈ పల్లీలు వేసామనుకో, అసలు మనం వేసామనే కూడా వాళ్ళకి గుర్తుండదు. చాలామంది పల్లీలు ఇష్టపడతారు, ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు కానీ ఇష్టం లేని వాళ్ళు అయితే తినరు కదా. ఇలా పల్లీలు కూడా వేయించుకొని మనం ప్లేట్లోనే చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్ జీలకర్ర అని చెప్పాను కదా, ఇవి రెండింటిని మిక్స్ చేసేసి ఇవి కూడా కొంచెం లైట్గా దోరగా వేయించాలి. ఇవి వేగినప్పుడు మంచి వాసన వస్తుంది. జీలకర్ర, ధనియాలు మనం తిన్న ఫుడ్ మంచిగా అరిగించడానికి మంచిగా యూజ్ అవుతున్నాయి. మనం తిన్న ఫుడ్ మంచిగా జీలకర్ర, ధనియాలు అరిగిస్తాయి కాబట్టి ఇవి కూడా ఒక 3 టేబుల్ స్పూన్ తీసేసుకొని ఇవి కూడా లైట్గా వేయించి ఇదే ప్లేట్లో చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో నువ్వులు. ఈ నువ్వులలో అధికంగా కాల్షియం ఉంటుంది. డైరెక్ట్గా మనం నువ్వులు అయితే తీసుకోం కాబట్టి ఇలా పప్పుల పొడిలో వేస్తే మనకు అన్ని రకాల హై ప్రోటీన్స్, పోషక విలువలు అయితే అందుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఏ కర్రీస్, ఏ పప్పులు తినరు కదా. ఈ ఒక్క పొడి చేసి పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు పెరుగన్నమో పాలన్నమో తిన్నప్పుడు అందులో కొంచెం ఈ పొడి మిక్స్ చేసి తినిపిస్తే ఇష్టంగా తింటారు. అన్ని రకాల ప్రోటీన్స్ అందుతాయి. లాస్ట్ ఫైనల్లో కరివేపాకు, 1 గుప్పెడు కరివేపాకుని ఆయిల్ లేకుండా ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత క్రిస్పీ వేయించి పేపర్లో చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో ఇదే నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గింజ నార లేకుండా, ఇంకా చూడండి నేను తీసేసిన కూడా ఉన్నాయి, గింజ నార లేకుండా చింతపండుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో వేయించాలి. మనం పొడి పట్టేటప్పుడు మంచిగా పొడి అనేది వస్తుంది. మనం మెత్తగా ఉందనుకో చింతపండు అంత అతుక్కపోతుంది కాబట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఎండుమిర్చిని కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా క్రిస్పీగా అయిపోతాయి ఆయిల్లో వేస్తే. పొడి చేసేటప్పుడు మంచిగా పొడి మిక్సింగ్గా వస్తుంది అంటుకోకుండా. ఇప్పుడు ఇవన్నీ పేపర్లో చల్లారబెట్టుకున్నాం కదా, చూడండి. ఇప్పుడు ఈ బౌల్లో చింతపండు
చల్లారిన తర్వాత ఇలా చేత్తో అంటే విరిగిపోతుంది. మిరపకాయలు కూడా ఇప్పుడు అన్ని పప్పులు మనం వేయించాం కదా, ఈ ప్లేట్లో అన్నీ చేతితోటి చల్లారిపోయినాయి కదా, మిక్స్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా చేతితోటి అన్నీ మిక్స్ అయితే చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పొడి పట్టద్దు, చల్లారబెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కరివేపాకును కూడా మనం పేపర్లో నుంచి తీసేసి ప్లేట్లో వేసేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు చల్లారబెట్టుకోవాలి. చూడండి, కరివేపాకు చేత్తో ముడితే ఇలా అంటే మనం చూర అయిపోతుంది కదా, అదేవిధంగా మనం ఆయిల్ లేకుండా మంటలు లో ఫ్లేమ్లో పెట్టేసి మాడకుండా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో అన్నీ కొన్ని మిక్స్ చేసేసుకుంటూ కొద్దిగా పప్పులు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఇక్కడ సాల్ట్కి అనేది కొలత లేదు, మీరు చూసి వేసుకోండి. ఇక్కడ తీపికి షుగరు అండ్ సాల్ట్ అందరి కొద్ది ట్రిప్పుకు మీరు చూసి వేసుకొని మిక్సీ పెట్టేసి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉండాలి. చూడండి, చింతగింజ వస్తే తీసేయండి. ఈ విధంగా అంతా పప్పులు అయిపోయేదాకా ఇదే విధంగా పొడిని పట్టుకొని ఫస్ట్ పేపర్లో వేసేసుకొని కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నోట్లో వేసుకొని చూసిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఏమన్నా పడుతుంది అనిపిస్తే సాల్ట్ పైనుండి వేసేసుకొని, కొంచెం కారం కూడా తక్కువగా అనిపిస్తే చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకొని మనం డబ్బాలలో స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మల్టీపర్పస్ పప్పుల కరివేపాకు పొడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఇదైతే హెల్తీ పప్పుల పొడి అని చెప్పచ్చు, ఎవరైనా తినచ్చు. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఒక పప్పుల పొడి ఉంటే ఇంట్లో ఏ కర్రీస్ అవసరం లేదు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా బయటికి కూడా ఎక్కడికైనా వెళ్తే ఈ పప్పుల పొడిని మంచిగా క్యారీ చేయొచ్చు. చిన్నపిల్లలు అన్ని కర్రీస్ తినరు కాబట్టి ఇది కొంచెం వాళ్ళు తినే దాంట్లో కలిపి పెడితే సరిపోతుంది. అన్ని రకాల టిఫిన్స్ కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇందులో అవిసె గింజలు, కరివేపాకు వేసాం కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మల్టీపర్పస్ పప్పుల పొడి హెల్త్ కూడా చాలా మంచిది. హై ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.